హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక 3 అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకటి పులివెందుల కాలేజ్ గురించి, నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, కట్ ఆఫ్స్ ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మీ ర్యాంక్ ఎలా తెలుసుకోవాలనేది నెక్స్ట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు. చాలా మందికి ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, సో మెరిట్ లిస్ట్ వచ్చింది కాబట్టి ఈ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ఏ కాలేజీలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది చెప్తాను. సో దానికి మన మెంటర్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. సో ఆ వెబ్సైట్ని బేస్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఈ 4 టాపిక్స్ అనేవి ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా వీడియోస్ మీకు నచ్చినట్లే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. సో మనం ఒక మంచి మేజర్ టాపిక్లోకి వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ అలాట్మెంట్ ప్రాసెస్, రౌండ్స్, రూల్స్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి సో విజన్ అప్డేట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్కస్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ డిస్కస్ చేయొచ్చు. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి, సో మేము చాలా సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చూస్తున్నాం, ఏదైనా ఫెసిలిటీ అనేది లేకపోతే గవర్నమెంట్ ఎన్ఎంసీని రిక్వెస్ట్ చేయడం చూసామండి. అంటే లెటర్ ఆఫ్ పర్మిషన్స్ కోసం కానీ, సో మా కాలేజ్ పర్మిషన్ ఇవ్వండి అని. సో మీరు చూస్తే తెలంగాణలో చూస్తే 2022లో 8 కాలేజీలు, 2023లో 9 కాలేజీలు, 2024లో 8 కాలేజీలు. వీటన్నిటికి సంబంధించి ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నా కూడా సో మేము సరి చేసుకుంటామని చెప్పి ప్రతి మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, పులివెందుల మెడికల్ కాలేజీకి మెడికల్ అసెస్మెంట్ రెగ్యులేషన్ బోర్డ్ మార్బ్ అనేది పర్మిషన్ ఇచ్చింది. 50 మెడికల్ సీట్లకి పర్మిషన్ ఇచ్చింది. ఎల్ఓపి అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ ఎల్ఓపిని సో గవర్నమెంటే రిక్వెస్ట్ చేసింది, మా దగ్గర నడిపేంత లేదు, ఫెసిలిటీస్ లేవు, కన్స్ట్రక్షన్లో ఉన్నాము, మీరు ఈ ఎల్ఓపిని రిటర్న్ చేసుకోమని. నాకు అర్థం కాలేదు, ఇక్కడ ఎన్ఎంసీ తప్ప, అంటే మెడికల్ అసెస్మెంట్ రెగ్యులేషన్ బోర్డు తప్ప, లేకపోతే గవర్నమెంట్ తప్ప? ఇప్పుడు మెడికల్ అసెస్మెంట్ రెగ్యులేషన్ బోర్డు ఏం చేస్తుంది, అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే సో ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట, కొన్ని సీట్లకి ఏమేమి ఉండాలి, ఎంతమంది ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, అండ్ ల్యాబ్స్ ఎలా ఉండాలి, ఎంత పేషెంట్ ఉండాలి, అంటే హాస్పిటల్ ఎన్ని బెడెడ్ హాస్పిటల్ ఉంటే ఎన్ని సీట్లకు పర్మిషన్ ఇస్తామనేది ఒక రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్ బేస్ చేసుకునే కదా ఈ పులివెందుల మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ పులివెందుల మెడికల్ కాలేజ్కి ఎన్ఎంసీ అండ్ మార్బ్ అనేది పర్మిషన్ ఇచ్చింది, ఎల్ఓపి అనేది ఇష్యూ చేసింది. ఈ ఎల్ఓపి అనేది అన్ని చూసి ఇన్స్పెక్షన్స్ అన్ని చేసిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. కానీ గవర్నమెంటే ఒక లెటర్ ఇచ్చిందంట. చూడండి, ఇక్కడ చదవండి, ఇక్కడ ఈ సెకండ్ పేజ్ చదవండి. మీన్ వైల్ ద ఎన్ఎంసీ హాస్ రిసీవ్డ్ ఏ లెటర్ బేరింగ్ నెంబర్ ఆర్సీ నెంబర్ 2542634 by ME 2024 dated 10th September 2024 from the office of the DME, Director of Medical Education, Andhra Pradesh, stating that Dr. YSR Government Medical College Pulivendula is not a position to offer the infrastructure facilities completely for the upcoming students due to delay in the execution of works. Hence requested NMC not to consider admissions in academic year 2024-2025. వీళ్ళు ఎలా చెప్తారు, డిఎంఈ ఆంధ్రప్రదేశ్. సో ఎన్ఎంసీనే వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉంది, 2024-25 బ్యాచ్కి ఎలిజిబిలిటీ ఉందని. సో ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఎల్ఓపి ఇచ్చిందంటేనే ఉన్నట్టు కదా. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే కదా, ఎలిజిబిలిటీ ఫెసిలిటీస్ ఉంటేనే కదా ఇచ్చింది. సెకండ్ ఇయర్ పర్మిషన్ కావాలనుకోండి, సెకండ్ ఇయర్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు కాబట్టి ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. అలాంటిది ఎన్ఎంసీకే డిఎంఈ మళ్ళీ లెటర్ రాసింది. ఏమని లెటర్ రాసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర కాలేదు, సో ఈ అకాడమిక్ ఇయర్కి మీరు అడ్మిషన్స్ని కన్సిడర్ చేయకండి. అసలు రిటర్న్ ఉండాలన్నమాట, రివర్స్లో ఉండాలి. ఎన్ఎంసీ గవర్నమెంట్ రాయాలి, మీ దగ్గర అసలు ఫెసిలిటీస్ లేవు, మీకు పర్మిషన్ ఇవ్వమని రాయాలి. అలాంటిది ఎన్ఎంసీ ఏమో పర్మిషన్ ఇచ్చిందట, వీళ్ళేమో క్యాన్సిల్ చేశారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మేబీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నారు అనేది జనాలకి చెప్తే అయిపోయేది ఉండేది, కానీ చెప్పకుండా ఇలాంటి పర్మిషన్ వచ్చిన కాలేజీని కూడా వెనక్కి పంపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 50 మెడికల్ సీట్లు అనేవి చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. మెడికల్ సీట్ సంపాదించాలంటే ఎంత కష్టపడతారో తెలుసు కాబట్టి ఆ స్టూడెంట్కి యూజ్ అయ్యేది. కానీ ఇంకొక రూల్ ఉంది, 10 లక్షల జనాభాకి 100 మెడికల్ సీట్స్ తీసుకొస్తామనే రూల్ ఉంది. అది 2024 మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారు. ఆ రూల్ కనుక 2025కి ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ మెడికల్ సీట్ కానీ ఏ మెడికల్ కాలేజ్ కానీ రావడానికి ఛాన్సెస్ లేవు. అది ఏం చేశారంటే హోల్డ్ చేసి పెట్టారు, 2024 బ్యాచ్కి హోల్డ్ చేసి పెట్టారు. 2025కి కనుక అదే రూల్ ఇంప్లిమెంట్ చేస్తే మన స్టేట్స్ అనేవి అడ్వాన్స్గా ఉన్నాయి. అంటే ఇంకొక 30-40 సంవత్సరాల తర్వాత ఎన్ని మెడికల్ సీట్లు ఉండాలో అవన్నీ ఉండిపోయినాయి ఇప్పటికే. సో కాబట్టి వచ్చిన పర్మిషన్ పోగొట్టుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే మరీ ఇంత దారుణంగా ఎందుకు ఆలోచించాలని తెలియదు. సో మేబీ ఏదైనా ఉంటే పబ్లిక్లో స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అర్థమయ్యేలాగా చెప్తే అయిపోయేది ఉండేది. ఎన్ఎంసీ పర్మిషన్ వచ్చి పోగొట్టుకోవడం అనేది సో ఇది బ్యాడ్ న్యూస్, ఖచ్చితంగా స్టూడెంట్స్కి అయితే బ్యాడ్ న్యూస్. ఒకటి కాదు, చాలా బ్యాడ్ న్యూస్ జరుగుతూ ఉన్నాయి ఈ ఇయర్లో. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే బ్యాడ్ న్యూస్.
సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో చాలా మంది అనుకోవచ్చు, మేము ఆల్రెడీ వెబ్ ఆప్షన్ పెట్టాం కదా, మరి మా పరిస్థితి ఏంటంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో, ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న నేమ్స్ వాళ్ళకి మాత్రమే, ఓకేనా, దీంట్లో ఉన్న నేమ్స్ వాళ్ళకి మాత్రమే అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరైనా నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే వాళ్ళకి అలాట్మెంట్ అనేది కుదరదు. సో కాబట్టి మీ ర్యాంక్ ఎంత ఉందనేది దీంట్లో చెక్ చేసుకోండి. మీ ర్యాంక్ ఏంటన్నా మరి ర్యాంక్ ఇక్కడ చూసుకోవాలంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది కదా. సో ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఇది మీ ర్యాంక్. ఓకే, ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఇది మీ ర్యాంక్. అండ్ అన్న ఇందులో మేము చెక్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి ఓసీ స్పేస్ ఎస్వియు కానీ, బీసీఏ స్పేస్ ఎస్వియు కానీ, ఓసీ స్పేస్ ఏయు అని సెర్చ్ చేస్తే మీ సీరియల్ నెంబర్ వరకు మీ పొజిషన్ ఏంటని తెలుస్తుంది. ఓకేనా, మీ పొజిషన్ ఏంటనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా చూడండి, ఓసీ స్పేస్ ఎస్వియు అంటే ఓన్లీ ఎస్వియు క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారని ఫిల్టర్ అవుతుంది. ఓకేనా, కంప్లీట్ ఎస్వియు క్యాండిడేట్స్ ఈ మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారని ఫిల్టర్ అవుతుంది. అండ్ మీ నేమ్ ఫిల్టర్ చేసుకోవచ్చు, మీ నేమ్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఈ పేరు ఎక్కడ ఉంది అంటే మీ ర్యాంక్లో ఎక్కడ ఉంది, ఏయు రీజన్లో ఎక్కడ ఉంది, ఎస్వి రీజన్లో ఎక్కడ ఉంది, అండ్ మీ మెరిట్ ర్యాంక్ ఎంత అనేది మీరు చెక్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మీ స్టేట్ ర్యాంక్. అండ్ ఇందులో ఏరియా కానీ, మైనారిటీ కానీ, ఆంగ్లో ఇండియన్ కానీ, లేదు అనుకుంటే ఈడబ్ల్యూఎస్ కానీ ఎక్కడైనా చేంజెస్ ఉన్నాయా లేదా కూడా చూసుకోండి. ఒకవేళ చేంజెస్ ఉంటే ఇప్పుడు ఏం చేయలేము, కావాలనుకుంటే యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వడం తప్పించి వేరే చేయడానికి అయితే లేదు. సో నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉన్న దాని ప్రకారం ప్రీవియస్ కట్ ఆఫ్ చెప్పాం కదా, దీంట్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా అంటే, సో ప్రీవియస్ ఇచ్చిన లిస్ట్కి ఈ లిస్ట్కి కొన్ని చేంజెస్ జరిగినాయి, అంటే మైనర్ చేంజెసే. సో ఒకనొక దగ్గర 30 చేంజెస్, ఒకనొక దగ్గర 50 చేంజెస్, ఒకనొక దగ్గర 100 మార్క్స్ 100 స్టూడెంట్స్ చేంజెస్. సో ఇలాంటి చేంజెస్ జరిగినాయి. సో వీటి వల్ల ఏమైనా కట్ ఆఫ్ మారే ఛాన్స్ ఉన్నదా అంటే కట్ ఆఫ్ ఏం మారకపోవచ్చు, కానీ ఆ మార్జిన్ లో ఉన్న వాళ్ళు కొంతమందికి సీట్ రాకుండా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 597 అనేది కట్ ఆఫ్ చెప్పినాం కదా. సో ఈ 597 దగ్గర ఒక పర్టికులర్ మెరిట్ ర్యాంక్ కూడా నేను చెప్పాను. సో ఈ మెరిట్ ర్యాంక్ అనేది ఒక 20-30 పెరుగుతుంది పైకి. ఓకేనా, ఈ మెరిట్ ర్యాంక్ అనేది ఒక 20-30 పెరుగుతుంది. కానీ ఈ మార్కులు మారకపోవచ్చు, కానీ సో మెరిట్ ర్యాంక్ లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి సీట్ రాకుండా ఆగిపోవచ్చు. ఎందుకు ఆగిపోవచ్చు అంటే, సో 20-30 మెంబర్స్ యాడ్ అవుతా ఉన్నారు, లేదు ఒక్కరు ఇద్దరు మారినా కూడా, ఒక్కరు ఇద్దరు చేంజ్ అయినా కూడా ర్యాంకింగ్ మారిపోతుంది, కాలేజ్ అలాట్మెంట్ కూడా మారిపోతుంది అనమాట. సో పెద్దగా ఏం చేంజెస్ ఏం లేవు, కానీ సో ఇదే ఒకరికి సీట్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీట్ వచ్చేది, నా పైన ఇంకొక క్యాండిడేట్ యాడ్ అవ్వడం వల్ల ఆ క్యాండిడేట్ సీట్ వస్తుంది. సో ఇలా చెక్ చేసుకోవడమే. ఒక డే ఆగండి, ఈ రోజు ఖచ్చితంగా ఆగండి. ఆగితే మీకు ఆల్మోస్ట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. వస్తుంది ఏంటనేది మీరు అంతలా దాని గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు. ఈ ఒక్కరోజు ప్రశాంతంగా ఉండండి. సో ఇప్పుడు నుంచి ఎప్పుడైనా రిజల్ట్ రావచ్చు, ఈ రోజు ఈవినింగ్ వరకే రావచ్చు, లేదంటే రేపు మార్నింగే రావచ్చు. ఓకేనా, సో కాకపోతే ఏమవుతుందంటే పెద్దగా పని ఏమి ఉండదు, సిస్టమ్ జనరేటెడ్, సాఫ్ట్వేర్ జనరేటెడ్ కాబట్టి యాక్చువల్గా స్టూడెంట్స్ పెట్టిన వెబ్ ఆప్షన్స్ మెరిట్ లిస్ట్ని కంపేర్ చేసి అలాట్మెంట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసే ముందు చెక్ చేస్తారు, 1-2 చెక్ చేస్తారు. సో ఎలా ఉంది, ఎలా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందా, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా. అండ్ ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ రౌండ్లోనే 2 సైకిల్స్ జరుగుతాయి. ఒక సైకిల్ ఏమో ఓపెన్ కోటాతో సైకిల్ రన్ చేస్తారు, ఫస్ట్ సైకిల్. సెకండ్ సైకిల్ ఏమో కేటగిరీతో రన్ చేస్తారు. సో మనకు సెకండ్ సైకిల్ రన్ చేసేటప్పుడు ఎంఆర్సీ సీట్లు అనేది ఇంక్లూడ్ చేస్తారు. సో ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. ఫస్ట్ సైకిల్ రన్ చేసి సెకండ్ సైకిల్ రన్ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. అయితే ఈ రోజు రావచ్చు, ఈ రోజు రాకపోతే రేపు రిలీజ్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు వన్ డే అనేది తీసుకుంటారు, టైం 1 డే కానీ 1.5 డే కానీ టైం అనేది తీసుకుంటారు. ఈ రోజు రౌండ్ 1 రిజల్ట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈ రోజు ఈవినింగ్ కల్లా కానీ నైట్ కల్లా కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ రోజు మిస్ అవుతే రేపు వస్తుంది. వచ్చే ముందు ఇన్స్ట్రక్షన్ నోట్ వస్తుంది ప్రిన్సిపల్స్ కి. ఓకేనా, రిజల్ట్ వచ్చే ముందు ఒక ఇన్స్ట్రక్షన్ నోట్ వస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ నోట్ వచ్చింది అంటే మనం రిజల్ట్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాము. ఈ రోజు ఒకవేళ మిస్ అవుతే రేపు రావడానికి అయితే ఛాన్స్ అనే ఉన్నాయి, రౌండ్ 1 రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మెంటర్షిప్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ దగ్గర visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వండి. సో మీకు అది ఎందుకు ఇచ్చాము అంటే మీరు యూజ్ చేసుకుంటారని, దానికి మనం పేమెంట్ కూడా చేస్తా ఉన్నాం. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్ 3 డిజిట్స్ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు వెళ్ళాల్సింది ఆంధ్రప్రదేశ్ అలాట్మెంట్స్ కేటగిరీ అలాట్మెంట్లోకి వెళ్ళండి. టీఎస్ మెరిట్లోకి వెళ్ళండి. టీఎస్ మెరిట్లోకి వెళ్ళి 2024. సో మీ రీజన్ ఏంటి, ఏయూ రీజన్ అయితే ఏయూ రీజన్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్. ఫ్రమ్ మెరిట్ నుంచి మీరు చెక్ చేసుకుంటారు కదా, మెరిట్లో మీ నెంబర్ పీడిఎఫ్లో నెంబర్ చెక్ చేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. 1000 సెలెక్ట్ చేసుకొని నేను బీసీడీ క్యాండిడేట్ని చూస్తా ఉన్నా. ఓకేనా, బీసీడీ క్యాండిడేట్ తీసుకొని సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేస్తే బీసీడీలో మీ పొజిషన్ అంటే వస్తుంది. మీ ఒరిజినల్ మెరిట్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ మెరిట్ని మనము
మీ పైన బీసీడీ క్యాండిడేట్ ని ఫిల్టర్ చేస్తే, సో నేను టాప్ 1000 మెంబర్లో ఎంతమంది బీసీడీ క్యాండిడేట్స్ ఉన్నారు ఏయూ వాళ్ళు అంటే 159 మంది ఉన్నారు. ఓకేనా, 159 మంది ఉన్నారు. 992 అనేది మెరిట్ ర్యాంక్, ఒరిజినల్ మెరిట్ ర్యాంక్. 634 అనేది మార్కులు, 41,000 అనేది ర్యాంక్. సో బీసీడీ ర్యాంక్ ఎంత ఉంది? 159 ఉంది. సో ఈ 159 అనే క్యాండిడేట్ కి ఇప్పుడు నాకు ఎక్కడ సీట్ వస్తుంది అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ క్యాండిడేట్ కి ఎక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉన్నదని ఒక డౌట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు మార్కులు పెరిగినాయి, మెరిట్ పెరిగింది, అన్ని ర్యాంక్ కూడా పెరిగింది. కానీ స్టూడెంట్స్ మాత్రం పెరగరు కదా. లాస్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఈ ఇయర్ అంతమంది స్టూడెంట్స్ ఉంటారో, అన్ని సీట్లే ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు 159 గుర్తుపెట్టుకోండి. బీసీడీ ఏయూలో నా పొజిషన్ 159. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదే ఏపీ మెరిట్లోకి వెళ్తున్నా. ఏపీ మెరిట్లోకి వెళ్ళి 2023 ఏయూ రీజియన్ 1 to 1000 చూస్తున్నా. ఓకేనా, 1000 మెంబర్స్ బీసీడీ 159 క్యాండిడేట్ ని చూస్తున్నా. ఓకేనా, బీసీడీలో 159వ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ ని చూస్తా. 159 మంది క్యాండిడేట్స్ చూస్తా. సో కాంపిటీషన్ కూడా చూడండి. లాస్ట్ ఇయర్ టాప్ 1000 మెంబర్స్లలో ఏయూ వాళ్ళు 159 మంది 151 మంది ఉంటే ఈ ఇయర్ 159 మంది ఉన్నారు. ఇంకొక 8 మంది యాడ్ అయ్యారు. మనకెంత? 159 కదా. సో 159 దగ్గర మనకు అక్కడ ఎంత ఉంది? 634 మార్కులు ఉన్నాయి. ఓకేనా, కానీ ఇక్కడ చూడండి 159 దగ్గర 587 మార్కులు ఉన్నాయి. సో ఇక్కడ ఈ క్యాండిడేట్ కి ఎక్కడ సీట్ వచ్చిందో వెరిఫై చేద్దాం. ఓకే, ఈ క్యాండిడేట్ కి ఎక్కడ సీట్ వచ్చిందో వెరిఫై చేద్దాం. ఈ క్యాండిడేట్ కి సీట్ చూడండి. ఈ క్యాండిడేట్ కి జిఎంసి శ్రీకాకుళం వచ్చింది. ఓకేనా, జిఎంసి శ్రీకాకుళం వచ్చింది. అంటే ఇక్కడ నుంచి శ్రీకాకుళం, జిఎంసి శ్రీకాకుళం నుంచి మీకు టాప్ లో ఉన్న కాలేజీలు రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి ఈ ఇయర్ రౌండ్ 3 అప్గ్రేడేషన్ కూడా ఉంది కాబట్టి సో ఏదైనా బెటర్ కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంది. ప్రాబిలిటీ చూసుకుంటే జిఎంసిఎస్. ఓకేనా, లాస్ట్ ఇయర్ లో 159 దగ్గర ఏ క్యాండిడేట్ అయితే ఉన్నాడో ఆ క్యాండిడేట్ 2023లో 159 దగ్గర ఉన్న బీసీడీ ఏయూ క్యాండిడేట్ ని చెక్ చేస్తే సో మనకు సీట్ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ జిఎంసిఎస్ ఇక్కడ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉన్నాయి, దీనికన్నా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదంతా పర్ఫెక్ట్ గా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 90% పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంకొక 10% స్టూడెంట్స్, టాప్ లో ఉన్న స్టూడెంట్స్ ఇచ్చే ప్రయారిటీని బేస్ చేసుకొని మారచ్చు, కానీ ఒక 90% ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఎవరైతే ఉన్నారో మీ మెరిట్ పొజిషన్ చెక్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ ని యూజ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ యాక్సెస్ కావాలనుకుంటే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఈ విధంగా మీకు ఎక్కడ సీట్ అలాట్మెంట్ జరుగుతుందని చెక్ చేసుకోవచ్చు. అది తెలంగాణ వాళ్ళు కూడా ఇలానే చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక రౌండ్ జరిగింది అంటే రౌండ్ 2 నుంచి ఎలా చెక్ చేసుకోవాలని మళ్ళీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.